డీటెయిల్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభమవ్వాలని దిశానిర్దేశం చేశారు. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుందని, మీరంతా జెన్జీ తరంలో ఉన్నారు, భావితరాలకు మీరే దిక్సూచి అన్నారు వైఎస్ జగన్. రాష్ట్రంలో 1,00,00,000 సంతకాల కార్యక్రమం జరుగుతోందని, మీరంతా చురుగ్గా పాల్గొనాలని సూచించారు. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలన్నారు. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉందని, మీరు ఎవరిని డిసైడ్ చేస్తే ఆ ప్రభుత్వం వస్తుందన్నారు. తటస్థులను, భావ సారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలన్నారు. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్చామని, డిసెంబర్లో ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళనలు ఉంటాయన్నారు. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇద్దామన్నారు వైఎస్ జగన్. ఈ మీటింగ్ కి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, చెప్పండి, విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్ రెడ్డి సమావేశం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏం చెప్పారు విద్యార్థి విభాగం నాయకులకి? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఆ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా మొదట వైఎస్ జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి ఆరా తీశారు. ప్రతి ఒక్క జిల్లా నుంచి, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి విద్యార్థి విభాగం నాయకుడు వచ్చాడు కాబట్టి ఆ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తీవ్రంగా పడుతున్నటువంటి ఇబ్బందులను జగన్ దృష్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పటికీ ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన కింద రావాల్సిన అమౌంట్ కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు. కేవలం ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన కలిపే దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి గురించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా చోట్ల విద్యార్థులు ఫీజులు చెల్లించలేక కాలేజీలను మానుకొని ఇతర వ్యవసాయ పనులకు వెళ్తున్నటువంటి పరిస్థితిని ఉదాహరణతో సహా జగన్ దృష్టి తీసుకొచ్చారు. ఇది కాకుండా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం ద్వారా తాము ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులతో పాటు ప్రజల్లో నెలకొన్నటువంటి ఈ సమస్య ఏ విధంగా చర్చనీయాంశంగా మారిందో అదంతా కూడా జగన్ దృష్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా జగన్ కూడా మాట్లాడుతూ చాలా అంశాల గురించి ప్రస్తావన చేశారు. ప్రధానంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ఖచ్చితంగా చేసి తీరాల్సిందని చెప్పారు. ఈ నెల 11వ తారీఖున పెద్ద ఎత్తున ప్రతి జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మొదట్లో అనుకున్నప్పటికీ దాన్ని 12వ తారీఖు వాయిదా వేశారు. అంటే ఒకరోజు తర్వాతకి వాయిదా వేసినట్టు జగన్ చెప్పారు. ఖచ్చితంగా విద్యార్థి విభాగం నుంచి అట్లాగే యూత్ విభాగానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పినటువంటి పరిస్థితి. కలిసి వచ్చేటువంటి ఇతర విద్యార్థి సంఘాలతో పాటు రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయాలని చెప్పారు. ప్రధానంగా ఇప్పుడు రాజకీయాల మీద ఆసక్తితోటి మీరందరూ కూడా ఈ విద్యార్థి విభాగం నుంచే వస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో తులసి మొక్కలాగా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు ఏ అడుగైతే వేస్తారో రానున్న రోజుల్లో భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగే సమయంలో కూడా ఇదే అడుగుతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి మేలు చేస్తూ వెళ్ళాలని చెప్పారు. ఏదైనా సంస్కారం తీసుకొస్తే దాని ఫలితం అందుకోవడానికి కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది కాబట్టి దానికోసం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తరహా విజనరీతో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని జగన్ విద్యార్థి నాయకులకు అయితే సూచించినటువంటి పరిస్థితి. ఇది కాకుండా ఇంకా రానున్న రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ, వసతి దీవెనకు సంబంధించి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరంతా అందుకు సిద్ధంగా ఉండాలని అయితే జగన్ చెప్పారు. ప్రస్తుతం కూడా ఇంకా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా విద్యార్థి విభాగం నాయకులు వచ్చారు కాబట్టి వారందరితోటి జగన్ ముఖాముఖి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఓకే రవీందర్, థాంక్యూ.